అయ్యా ఏమిటి బాబు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? శెట్టి గారి కేసు సంగతేనా? నేను ఏ కేసు గురించి ఆలోచించట్లేదు సీతమ్మ. మరి ఇంకెందుకండి ఈ దీర్ఘాలోచన? గతం జ్ఞాపకం వచ్చి హృదయం బాధపడింది. 4 సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో జరిగిన దుర్ఘటన నీకు తెలుసుగా సీతమ్మ. ఒక్కగాని ఒక్క ఆడపిల్ల 10 సంవత్సరాల పాటు ఎంతో ఆనందంగా బ్రతికి వెళ్ళిపోయింది. నా ఆనందాన్ని చూసి భగవంతుడు ఓర్వలేక ఈ పని చేశాడనుకుని భగవంతుడిని ఎంతగానో దూషించాను. ఎంత అజ్ఞానం సీతమ్మ. లక్ష్మి నా ఇంటికి కోడలుగా పంపి నాకు ఆడపిల్ల లేని కొరత తీర్చాడు. సీతప్ప, లక్ష్మి ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నిజే బాబు, మన ఇంటికి కొత్త కళ వచ్చింది. చిన్నమ్మారు సాక్షాత్తు లక్ష్మీదేవి కదండి. అది అమ్మగారు సార్. మావయ్య, అమ్మా టిఫిన్ మీకు ఇక్కడికి తీసుకురమ్మంటారా, లోపలికి వచ్చి తీసుకుంటారా? ఇక్కడికి తెచ్చాయమ్మా. మరి శెట్టి గారి కేసు ఇవాళ వాయిదా. మళ్ళీ వాయిదా అడగరా. ఇవాళే కాదు, ఇంకో 4 రోజుల దాకా కోర్టు ఛాయలు కూడా తొక్కను. అంతవరకు నీకు నాకు ఆట విడిపే చెప్తాం. ఇది తీసుకెళ్ళి తీసుకురమ్మా. ఇదేమిటత్తయ్య, మావయ్య నెయ్యి వేసుకోరుగా? మావయ్య కదమ్మా, మేడ మీదకి వెళ్ళి చిట్టిగాడికి ఇచ్చేసా. మేడ మీదికా? నేనా? ఏమిటత్తయ్య మీరనేది? ఆ గదిలో అడుగు కూడా పెట్టొద్దని మావయ్య చెప్పారుగా. ఆయనంతా ఓ చేదస్తాను విసిరా తల్లి, బతికిపోతాను. వెళ్ళమ్మా. అత్తయ్య, మావయ్య. నువ్వు వెళ్ళమ్మా. లక్ష్మి, ఎక్కడికమ్మా? టిఫిన్ ఇచ్చి రావడానికి అత్తయ్య పంపించారు. అదేం చేస్తుంది? ఏమే నిన్నే వస్తున్నా. ఏమిటా ఈ పని? కోడలు అసలు మేడ మీద పంపొద్దని చెప్పానా? ఏం మాట్లాడవే? చెప్పారు. ఎందుకు చెప్పాను? అబ్బాయి చదువు పాడవుతుందని. నాకు పట్టిన గతే వారికి కూడా పట్టకూడదని. అబ్బాయి అదేం లేదమ్మా, నీకు తెలియదు. నాకు కూడా ఇలాగే బిఎల్ పరీక్షల ముందు పెళ్ళయింది. ఇది కాపురానికి వచ్చింది. అంతే, హకీమని పరీక్ష తప్పాను. ఆ తప్పడం మళ్ళీ 2 ఏళ్ల దాకా మా చిట్టాడు పుట్టేదాకా నేను వేసుకోలేదు. కాబట్టి నాకు జరిగిందే వీడికి కూడా జరగకూడదని ఈ రూల్ పెట్టాను. అంతకంటే ముఖ్యంగా వాడు కానీ ఫెయిల్ అయితే ఆ అపవాదం నీకు రాకూడదు. అది నా పాయింట్. ఇగో నువ్వు మాత్రం మనసులో ఏమనుకోకమ్మా. అబ్బాయి లేదు మామయ్య, అసలు నేను వెళ్ళనన్నాను. పాపం అత్తయ్య మెట్లెక్కలేక నన్ను బలవంతం చేశారు. చేస్తుంది. ఏమే ఎందుకు ఉన్నావు అమ్మాయిని? పొద్దు నుంచి నాకు ఒకటే నీరసంగా ఉంది. రోజుకు 10 సార్లు ఈ మెట్లు ఎక్కి దిగుతుంటే నా గుండెల్లో దడొస్తుంది. ఎప్పుడో నా ప్రాణం ఈ మెట్ల మీద పోతుంది. నీ ప్రాణమా? అంత తొందరగా? ఇంపాసిబుల్. నిండా 100 సంవత్సరాలు వదులుతావు. అందుకు నేను గ్యారంటీ. తీసుకెళ్ళిచ్చిరా, చిట్టుడిచ్చిరా. లేదమ్మా, వెళ్ళమ్మా, నీ పని చూసుకో. ఇదేనా రావడా? అమ్మ నాన్న బాగున్నారా? అంతా కలాసగా ఉన్నారు. మామాసుడు ఏమంటున్నాడు? పూరి పొట్టడం బ్రహ్మాండంగా ఉందక్కయ్య. వెరీ గుడ్. మామాసుడు తింటే బొద్దాసుడు అవుతాడు. ఎవరది? అమ్మగారు నాన్నగారు అంతా కలాసా? నీ అమ్మ కడుపాలగానే ఎత్తకడతారు. నీ కడుపు బంగారు నీ గాయత్రి ఇక నాయన ఎవరా? అది కాదత్తయ్య, మీరంటే వాడికి చాలా భక్తి. ఎంత బుద్ధిమంతుమయ్యావయ్యా. నీ పాదధూళి నెత్తి చల్లుకుంటే పుణ్యం అని. అత్తయ్య, నీ ఒంట్లో కులాసాగా ఉందా? నా ఒళ్ళు సంగతి ఏమడుగుతావు నాయన? తింటే ఆయాసం, తినకపోతే నీరసం. రోజు ఈ మెట్లెక్కి దిగేటోడికే సగం ప్రాణం పోతుంది. ఎప్పుడో నా గుడ్డికాయ ఈ మెట్ల మీద ఆగిపోతుంది. ముక్కే వేస్తా. ఒరే ఆ జాకెందుకు రా తగలేసుకోను. మరి ఇటు ముక్కలు చూస్తా. మరి ఉంటండి మరి. ఏంటండి దెబ్బ తాగుతుందండి? దెబ్బ తాగడానికి కదా కొట్టింది. ముక్కే వేస్తా. ఏడుస్తున్నట్టు సిగ్గు లేకుండా. పాపం సీతప్పకు దెబ్బ తగిలినట్టుంది మావయ్య. పాపమా? వీడు నా పాపం తెలుస్తున్నావు. వాడు చూడడానికి అలా ఉన్నాడు కానీ కాలాంత కూడమ్మా. కోర్టులో తోటికి ముస్తాల మధ్య చూడాలి వీడి సంగతి. మా లాయర్ గారికి లా పాయింట్లని నేనే తీస్తాను. ఏమి కోతలు వీడు.
సీతప్ప అలాంటి వాడి కాదు మావయ్య. కాదా కావాలి సులువాడు కొన్ని ఎరా అన్నవాలేదా ఎవరండి వెళ్ళి చెప్పింది? ఇంకా బుకాయిస్తావా అన్నవాలేదా అన్నాడు బాబు అన్నాడు. అలా రాదారికి అమ్మా వీడు సామాన్యుడు కదమ్మా పేచీలు లేని చోటల్లా పేచీలు పెట్టి కేసులు తీసుకొస్తుంటాడు నా దగ్గరికి. నీకోసమే కదండి. ఏడ్చాలే అది కొట్టి నేను నాకు వద్దండి. తింటావా లేదా? తింటాను తింటాను. నీకు కూడా తెస్తాను మావయ్య. అమ్మా వాడు కూడా ఇంకో ప్లేట్ పట్టరా ఇప్పుడు రావడం అలాగే. రా తింటు రే తింటూ వాడు రెండు ఒకేసారి ఎలాగండి? సిగ్గు లేదు, మగ పుట్టుకు పుట్టా, పెళ్లి చేసుకున్నావు, రేప మాప పెద్ద పీడర్ కాబోతున్నావు. పిల్లలతో మాట్లాడడానికి ఫాదర్ పర్మిషన్ ఇవ్వలేదని వెళ్ళి సన్యాసులు కలుస్తావా? నువ్వు నా బావని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఫూల్ ఫూల్ ఎవరా ఫూల్? నువ్వా నేనా? జీవితం అంటే ఏమనుకున్నావా? యుద్ధరంగం, బ్యాటిల్ ఫీల్డ్. పోవాయి చెప్పావు కబుర్లు. నువ్వే నా స్థితిలో ఉంటే నీకు తెలిసేది. ఇంపాసిబుల్. నేనా నీ స్థితిలోనా? రే ఇది పులిగా పులి, మనమే పెళ్లి చేసుకోవాలి. నా పెళ్ళాంతో నేను మాట్లాడకూడదని ఎవడన్నా అబ్జెక్ట్ చేయాలి. వాడు ఫాదర్ గాని గ్రాండ్ ఫాదర్ గాని ఫటాఫట్ ఫటాఫట్. ఒరే బావా, అయితే నువ్వే నాకు సహాయం చేయాలరా. అలా అడుగు, చెప్పు చెప్పవా. మా నాన్న దగ్గరికి వెళ్ళాలిరా. ఎవరు? నువ్వే. కొంచెం ఆపు. నేనా? ఎందుకు? మా నాన్నని కన్విన్స్ చేయాలరా. ఏమని? మామయ్య, మా అక్కయ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. అన్నం తినదు, నిద్రపోదు. ఆడపిల్ల గనక లోపలే కుమిలి మనోవ్యధతో మంచం ఎక్కేట్టుంది. మా అక్కయ్య నన్ను కొడుతుంది. ఎవరిని? మావయ్యది. నన్ను. పర్వాలేదు లేరా, లక్ష్మితో నేను చెబుతాగా. ఆ చెప్పేది మీ నాన్నతో నువ్వే చెప్పకూడదు. నేనా? రే, నేను చెబితే నీకెలా తెలిసింది? లక్ష్మితో నువ్వెప్పుడు మాట్లాడావు అని లా పాయింట్ ఎత్తుతాడు. మా అక్కయ్య నాతో చెప్తే నేను నీతో చెప్పానని నువ్వు మీ నాన్నతో చెప్పు. ఏదో ఒకటి చెప్పు. చచ్చా, నేను చెబితే బాగుండదురా. నేను ఆయన కుమారుణ్ణి చూడు. నేను మా అక్కయ్య తమ్ముడిని చూడు. అందుకే నీకు చెప్పడానికి హక్కు ఉంది, చెప్పవలసిన బాధ్యత ఉంది. ఒరే బావా, నువ్వు ఈ సత్కారం చేస్తే నీకు పుణ్యం ఉంటుంది, మాకు గొప్ప సహాయం జరుగుతుంది. ఇంకేం కావాలరా నీకు? సిగరెట్ కావాలి. సిగరెట్టా? నాకు ఈ సహాయం చేస్తే ఒక సిగరెటే కాదు, ఏం కావాలా ఇస్తాను. నీ అవసరం. ఏరా, భయపడుతున్నావా? భయమా? మీ నాన్నని చూస్తే నాకేం భయం? మన దగ్గర ఈ పప్పుడకు ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసామా. మరి ఎందుకు సందేహం? సందేహం ఏమీ లేదు. తీరా నేను పోయి అడిగితే ఆయన ఏదో కష్టమని, నా కోపచ్చి నేను బుస్సుమని, ఆయన ఏదో మాట మిగిలితే నేనేదో చేసుకుని తీరా నన్నేం చేయలేక ఆ కోపం ఈ కోపం కోడల మీద చూపిస్తే అక్కయ్య సఫర్ అవుతుంది కదా అని ఆలోచిస్తున్నా. అసలు అంతదాకా రాదురా. మా నాన్న సంగతి నీకు తెలియదు. లక్ష్మి అంటే నాన్నకు పంచప్రాణాలు. ఆమె దిగులు పడిందని తెలియగానే నాన్న అమాంతం కరిగి నీరైపోతాడు. లక్ష్మి నాకు మాట మాత్రం చెప్పకూడదా అని బేరమంటాడు. మీ నాన్న బేరమంటే చూడాలనుందిరా. అలాగే చూద్దు కానీ ఇప్పుడెందుకు రేపు చూసుకోవచ్చు. లేరా, చూడు బావా, ఇవాళ శనివారం, పైగా 1 గంట దాకా వర్జం. వర్జం లేదు, నీ మొహం లేదు. కడుపులో ఏదో ఆకలిగా ఉన్నట్లున్నట్లున్నది. పెసరట్లు ఇడ్లీ తైరు వడ తినేసి ఏది టిఫిన్ చేసిపోతాను. టిఫినే కర్మ. ఈ రాయబారం సక్సెస్ అయితే హోటల్లో పెద్ద డిన్నర్ ఇచ్చేస్తాను. ఆ డిన్నర్కి మీ నాన్నని కూడా పిలుద్దాం. అలాగే పిలుద్దాం. అలాగే ఉండు, తొయ్యొద్దు, మంచిది అయిపోతాను. చూడమ్మా, ఈ టిఫిన్ తీసుకెళ్ళి మేడం మీద మీ తమ్ముడికి ఇచ్చేసిరా. మేడం మీదికా? పర్వాలేదమ్మా, మీ తమ్ముడికేగా ఇచ్చేసిరా. ఆ పాడు మెట్లు ఎక్కి దిగేటప్పటికి నా తల ప్రాణం తాక్కొస్తాను తల్లి. వెళ్ళరమ్మా. అత్తయ్య, మామయ్య ఏమని అంటారు అత్తయ్య? ఏమంటే అక్కడికి ఇచ్చిరమ్మంటుంటే పోనీ పోనీ నూపుట మహా ఉపన్యాసాలు దాచుతున్నా. ఈయన బండారం నాకు తెలుసు. మా పెళ్ళైన కొత్తలో నేను మా పుట్టింట్లో ఉంటే ఈ ఊరి నుంచి ఆ ఊరికి వారానికి 3 సార్లు ఊరికి కాలు పిల్ల తిరిగేవారు. అలాగా అత్తయ్య? మరి ఏమనుకున్నావు, మీ మామగారు బండారం. చూడమ్మా, కొంపదీసి మాట మళ్ళీ ఆయనతో అనేవు. పెద్ద పుల్ల నా మీద విరుచు పడిపోతారు. ఈ దూర్వాస మహాములతో ఎలా కాపురం చేస్తున్నానో నాకు తెలుసు, ఆ పరమాత్ముడు తెలుసు. అన్నీ అయిపోయి బావా, ఇప్పుడు ధైర్యంగా వెళ్తావా? ఆ చెప్పేది ఏదో గట్టిగా చెబుతావా? బాగా యాక్ట్ చేస్తావా? మరి పద. బాగా యాక్ట్ చేస్తావా? థ్యాంక్ యూ. నాకు శుభవార్త చెప్పాలి.
వేసుకోమంటారా చెప్తాం. బాబు గారు వచ్చారు. ఎవడా బాబు? నేనే మావయ్య. ఓహో నువ్వా? ఏమిటా సంగతి? ఏం లేదు. ఏం లేదు? ఉంది, కొంచెం పని నుండి వచ్చాను. ఏమిటా పని? ఏం లేదు. మళ్ళీ అదే గుర్తుకొస్తావు? ముందు పని ఉందా మళ్ళీ లేదంటున్నావు? కంపెనీ పాయింట్, అసలు పని ఉందా లేదా? ఉంది. ఏమిటా పని? మరే ఏదో కేసు తెచ్చేస్తున్నారండి. కేసా? అవును మావయ్య. ఏం కేసు? సివిల్ కేసా? కాదు. క్రిమినల్ కేసా? కాదు. మరి ఏం కేసు? సీక్రెట్ కేసు. సీక్రెట్ కేసా? కాదు కాదు, అదే సీక్రెట్ కేసు ఇవ్వనండి. అవునవును, సీక్రెట్ కేసు. సీక్రెట్ కేసు. సీక్రెట్ కేసా? ఈ మొహం లాయర్ గారి సీక్రెట్ ఏమిట్రా? చెప్పు ఏమిటో. మా ఊళ్ళో ఒక్కడున్నాడు మావయ్య. ఇప్పుడు అంత ఊర్లో ఒకడు ఉన్నాడు ఏమిట్రా? ఇంకా ఉన్నారు. ఉంటే వీడు వీడు వీడంటే ఎవడు? నీ స్నేహితుడా? అవును. అవునేంట్రా? ఏం చేశాడో చెప్పక. వాడు ప్రేమించాడు మావయ్య. ఎవరిని? పెళ్ళాన్ని. ఎవరి పెళ్ళాన్ని? వాడి పెళ్ళాన్ని. అదేటండి, పెళ్ళాన్ని ప్రేమించలేని పని పాట లేకుండా. సరే ప్రేమించాడు, అయితే ఏమైంది? కొడుకు కోడలి ప్రేమ చూసి వాళ్ళ నాన్న కడుపు. నాన్న కడుపా? కాదు, కడుపు మంది. ఎందుకు? చూసి వరవలేక. ఏమిట్రా, మొగుడు పెళ్ళాలు ప్రేమించుకుంటే మధ్యన మామగారు ఏం పోయింది? ఆయన వట్టి క్రాక్. ఎవరు? వాళ్ళ నాన్న. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిట్రా? ఇందులో ముద్ద ఎవరు? వాడే, ఆ బడుద్దాయ్. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతై. లక్ష్మి వచ్చావా? అదేమిటి దండకం చూస్తున్నారు? దండకం కాదు, మీ తమ్ముడి విజయం కోసం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తమ్ముడు విజయమా? అసలు ఏది వాడు? రాయబారం వెళ్ళాడు. ఎక్కడికి? మా నాన్న దగ్గరికి నేనే పంపించాను. మామయ్య దగ్గరికి? వాడినా? మీ వాడే సామాన్యుడు అనుకున్నావా? అపరా శ్రీకృష్ణ పరమాత్ముడు. ఈ పాటికే మా నాన్నను పట్టుకుని 4 దులిపేస్తూ ఉంటాడు. మామయ్యని ఏమని? ఏమయ్యా పెద్ద మనిషి, కొడుకు పెళ్లి చేసి కోడలతో మాట్లాడకూడదని శాసించడానికి నువ్వెవడవు? నీకేం అధికారం ఉంది? ఎవడిచ్చాడు నీకు ఈ పెత్తనం? ఏ లా ప్రకారం అని అడగడం. భలేవారండి. లక్ష్మి, నువ్వెక్కడికి పానకంలో పడుకులాగా నువ్వు ఇక్కడే ఉండు. మీకు తెలియదండి, వాడు అసలే అపరహనుమంతుడు. చూసిరమ్మంటే కాల్చి వస్తాడు. అందుకేగా వాణ్ణి పంపించింది. మీకు తెలియదండి, నాకేదో భయంగా ఉంది. లక్ష్మి, లక్ష్మి, అసలు ఇంతకీ కేసులో పాయింట్ ఏమిట్రా? ఈ పాయింట్ ఏమిటంటే, మొగుడు పెళ్ళాన్ని ప్రేమించవచ్చునా? అది పాయింటా? అవును. అవును, నువ్వు నాకు చెప్తున్నావా? లాయర్ నువ్వా నేనా? నేను. గ్రేట్ లాయర్, యువర్ వండర్ఫుల్ లాయర్. మామయ్య ఊరుకోండి మామయ్య, కురాలేదా వాడి మాటలకి? చూడమని ఏం కూర్చో. మామయ్య, ఈ తప్పు క్షమించండి. అసలు వాడిని పంపినాయని అనాలి. ఎవరు వీడిని పంపింది? అవును, మీది కూడా ఊరేగా. ఎవరు మావాడు? మీకు బంధువేనా? బంధువే, చాలా దగ్గర బంధువు. అయితే ఇంకే చిన్నమ్మగారు కేసులు కేసారన్నమాట. అవునవును, అక్కయ్యకు ఈ కేసు బాగా తెలుసు. నోరు మీరు 6 గంటల నుంచి వాడుతున్నావు, ఒక ముక్క అర్థం కాలేదు. నువ్వు చెప్పమ్మా, ఆ కుర్రవాడు ఎవరు? ఎటువంటి వాడు? మావయ్య, అతను వస్తున్నా మంచివాడే, కానీ అప్పుడప్పుడు మతి సున్నితంగా ఉండదు. పిచ్చి కూడా? అవును మావయ్య, పిచ్చి కుదురుతుందని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత పిచ్చి ఎక్కువైపోయింది. అయితే డాక్టర్ దగ్గర తీసుకోక లాయర్ దగ్గరికి ఎందుకురా? అయినా ఆ పిచ్చివాడు పంపిస్తే నీకు ఎలా బుద్ధి? మరి ఈ ఊర్లో పిచ్చాసుపత్రి డాక్టర్ లేడు, అతను మీకు తెలిసేమో, కనుక్కొని రమ్మని వాడిని పంపించారు. ఓహో, అయితే వీడిని పంపించింది ఆ పిచ్చివాడు కదనమాట? కాదు మావయ్య, వాడి ఫాదర్. ఓహో, ఆయన పేరేమిటి? రావణాసురుడు. అదేం పేరురా? రమణారావు. సరే, నువ్వు వెళ్ళి ఆయన తీసుకురా, వెంట పెట్టిన పిచ్చాసి తీసుకెళ్ళి మాట్లాడతాను. అలాగే మావయ్య, థ్యాంక్ యూ అక్కయ్య. త్వరగా వెళ్ళిపోరా, రైలు ఏమవుతుంది?